లేనోడు లేక ఏడుస్తే ఉన్నోడు ఉండి ఏడ్చాడంట. ఇంత పెద్ద జుట్టు నేను కట్ చేయించుకోబోతున్నాను. సో ఈ వీడియో మా మమ్మీ చూసినాక మాత్రం నాకు చాలా తిట్లు ఉంటాయి. సో చాలా జుట్టు హెయిర్ ఫాల్ అవుతుందన్నమాట. సో అందుకే ఇంకా కట్ చేయించేసుకుందాం అనుకున్నాను. సో ఫెదర్ కట్ అయితే చేయించుకున్నాను. సో మంచిగా మొత్తం నాకైతే అంటే ఓకే మంచి హెయిర్ స్టైలింగ్ అయితే అవుతుంది అన్నది ఉంది, కానీ జుట్టు అంతా పోతుంది మళ్ళీ పెరుగుతుందో లేదో అన్న భయం ఒకటి అనమాట. కాకపోతే కట్ చేస్తేనే ఇంకా మంచిగా పెరుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా చలో నో ప్రాబ్లం అని చెప్పి కొంచెం కొత్తగా కూడా కనిపించాలి కదా, న్యూ ఇయర్లో కొత్త లుక్ క్రియేట్ చేసుకుందామని చెప్పేసి నేనైతే ఫెదర్ కట్ చూస్ చేసుకున్నాను. సో ఇక్కడ ఈ భయ మాత్రం చాలా బాగా చేసినారనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మంచిగా కెరటిన్ స్పా చూస్ చేసుకున్నాను. సో అది చేపించేసుకున్నాను. సో మంత్లీ చేపించుకుంటే మంచిగా ఉంటుంది, లైక్ మెయింటైన్ చేయొచ్చు, హెయిర్ని డ్రై అవ్వదు అని చెప్పారు. సో ఇంకా నేనైతే హాయిగా ఒక 1 అవర్ మంచిగా రెస్ట్ తీసుకున్నాను. రిలాక్సింగ్ అనిపించింది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి కెరటిన్ స్పా, చాలా బాగా రిజల్ట్ మాత్రం చాలా బాగుండే. ఇప్పుడు మీరే చూస్తారు. ఏదో క్రీమ్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ హెయిర్ షాంపూ అదంతా చేసేసి ఇంకా నాది లాస్ట్కి ఫైనల్ లుక్ క్రియేట్ చేస్తున్నాను, బ్లో డ్రై అదంతా చేసేసి. సో నేను మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నా మీద ఈ హెయిర్ స్టైల్ సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి. బట్ నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఏదో కొత్తగా అనిపించింది అనమాట నా ఫేస్కి. చాలా సార్లు చేయించినాను, బట్ ఈ హెయిర్ స్టైల్ మాత్రం చాలా మంచిగా సూట్ అయింది నా ఫేస్కి కానీ, చాలా బాగా సూట్ అయింది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేయడం ఏంటి, ఎవరి ఫేస్కి అట్లా వాళ్ళు సెట్ అయ్యేటట్టు చేసుకోవాలంతే. నాకైతే చాలా సూపర్గా నచ్చింది. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసుకోండి.